హాయ్ ఫ్రెండ్స్, మన దెయ్యాల లోకంలోకి స్వాగతం. రాత్రి 2:45 ఆ అడవిలో ఒక మధురమైన గొంతు పిలుస్తోంది. అది పిలుపు కాదు, చావు. ఒడిస్సాలోని డాహాని రక్త చరిత్ర ఇది. తన బిడ్డల కోసం తల్లి చేసిన భయంకరమైన పోరాటం. మరి ఈరోజు మన వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఒడిస్సాలోని కంధమాల్ జిల్లాలో దట్టమైన అడవులు, ఎర్రమట్టి రోడ్లు, ప్రాచీన దేవత ఆలయాల మధ్య ఒక చిన్న గ్రామం కాలిగావ్. ఇక్కడి వాళ్ళు సూర్యాస్తమయం తర్వాత ఇంటి బయటకు రారు, ఎందుకంటే డాహాని వస్తుందని. డాహాని అంటే ఒక స్త్రీ రూపంలో ఉండే దుష్టశక్తి, పిల్లల రక్తం తాగి జీవించేది. ఆమె వచ్చినప్పుడు గాలి చల్లబడుతుంది, ఒక అసహ్యమైన భావన కలుగుతుంది. దూరంగా మధురమైన కానీ భయంకరమైన గొంతు పిలుస్తుంది. రా బాబు, రా అమ్మ, నేను మీ అక్కని, ఇక్కడ చాలా చల్లగా ఉంది అని పిలుస్తుంది. ఈ గ్రామంలో సురేష్ మహాపాత్ర భువనేశ్వర్ నుంచి వచ్చి సెటిల్ అయ్యాడు. అతను గ్రామంలో ఒక చిన్న కిరాణా షాపు పెట్టాడు. భార్య మీనాక్షి శాంత స్వభావం గల, దేవుడి మీద భక్తి ఉన్న స్త్రీ. వాళ్లకు 2 పిల్లలు. అన్వేష 8 ఏళ్ళు, చాలా చురుకైన, చదువు మీద ఆసక్తి ఉన్న పాప. దీపక్ 4 ఏళ్ళు, తుంటరి, ఎప్పుడూ అల్లరి చేస్తూ నవ్వుతూ ఉండేవాడు. మొదట్లో అంతా సాధారణంగానే ఉండేది. మీనాక్షి ఉదయం లేచి దేవుడికి పూజ చేసి పిల్లలకు టిఫిన్ చేసి పెట్టి సురేష్ షాపులో సహాయం చేసేది. రాత్రి అందరూ కలిసి కథలు చెప్పుకునేవారు. కానీ సురేష్ రాత్రి గ్రామం బయట అడవి వైపు వెళ్ళడం మొదలుపెట్టాడు. ఏంటి అని అడిగితే బిజినెస్ అని చెప్పేవాడు. మీనాక్షి అనుమానించింది, కానీ మొదట్లో పట్టించుకోలేదు. ఒక రోజు నుంచి అసాధారణాలు మొదలయ్యాయి. రాత్రి సుమారు 2:45 అన్వేష నిద్రలో లేచి కిటికీ దగ్గర నిలబడి బయటికి చీకటిలోకి చూస్తూ, అమ్మా, ఆ అక్క చాలా అందంగా ఉంది, నన్ను పిలుస్తోంది, రా అని చెప్తుంది అని అంటుంది. మీనాక్షి భయపడి ఆమెను లోపలికి తీసుకొచ్చి, అలా ఏమీ లేదు తల్లి, నిద్రపో, అక్కడెవరూ లేరు అని ఓదార్చేది. దీపక్ కూడా మారిపోయాడు. అతను ఆడుకుంటూ ఉంటే హఠాత్తుగా ఆగి ఖాళీ కళ్ళతో, రక్తం తాగాలి, పిల్లల రక్తం తీపి అని పాడేవాడు. అతని చేతుల్లో చిన్న చిన్న గాయాలు, గోళ్లు గీసినట్టు, కానీ అతనికి నొప్పి లేదు. మీనాక్షి సురేష్కు చెప్పింది. అతను నవ్వి, ఈ గ్రామం ఇలాంటిదే, పిల్లలు ఫ్యాంటసీ చేస్తారు, నువ్వేం పట్టించుకోకు అని తప్పించుకునేవాడు. కానీ ఒక రాత్రి మీనాక్షి అతన్ని రహస్యంగా ఫాలో చేసింది. అడవి అంచులో ఒక చిన్న క్లియరింగ్లో సురేష్ నిలబడి ఉన్నాడు. నల్లటి దీపం వెలుగుతోంది. అతని చేతిలో ఎముకలు, కోడి రక్తం, ఒక పాత తాంత్రిక గ్రంథం. అతను ఒక విచిత్రమైన స్త్రీ గొంతుతో మంత్రాలు చదువుతున్నాడు. ఓం అగ్నిడాహాని, రా, నా కూతుర్ని తీసుకో, నా కొడుకును తీసుకో, నాకు ధనం, శక్తి ఇవ్వు, నేను నిన్ను పూజిస్తాను. మీనాక్షి గుండె వేగంగా కొట్టుకుంది. ఆమె తిరిగి ఇంటికి పరిగెత్తింది. ఆ రాత్రి ఆమెకు నిద్ర పట్టలేదు. మరుసటి రోజు మీనాక్షి గ్రామంలో ఒక పాత గునియా తాంత్రిక వైద్యుడు బాబా రామచంద్ర దగ్గరకు రహస్యంగా వెళ్ళింది. అతను చెప్పిందంతా విని గంభీరంగా ఇలా చెప్పాడు. నీ భర్త డాహానిని రేకెత్తించాడు. ఇది సాధారణ బ్లాక్ మ్యాజిక్ కాదు. డాహాని పిల్లల రక్తం మీద ఆశపడుతుంది. ఇప్పుడు ఆమె నీ కుటుంబాన్ని టార్గెట్ చేసింది, కానీ తల్లి ప్రేమ దాన్ని ఓడించగలదు. భయం ఆమెకు ఆహారం, ధైర్యం, మంత్రాలు, దేవతా శక్తి ఇవి నీ ఆయుధాలు. అతను మీనాక్షికి ఈ విధంగా చేయమని ఉపదేశించాడు. మహామృత్యుంజయ మంత్రం. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమిన బంధానాన్ మృత్యోర్ముక్షీయ మామ్రాతాత్ 108 సార్లు చదవాలి. హనుమాన్ చాలీసా.
రాత్రి పూర్తి ఆడియో ప్లే చేయాలి. మాబన దుర్గా కాళీ మంత్రం ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే ప్రతిరోజు జపం చేయాలి. ఇంటి చుట్టూ ఎర్రదారాలు, నల్లదారం, దుర్గా ఫోటోలు, హనుమాన్ చిత్రాలు, పిల్లల శరీరంపై వైభవలేపనం రక్షణ కవచం. మీనాక్షికి ఇంటికి వచ్చి నిర్ణయం తీసుకుంది. నా పిల్లలను ఎవరూ తాకలేరు. నా భర్త తప్పు చేశాడు, కానీ నేను వాళ్ళని కాపాడుతాను. మీనాక్షి యుద్ధం మొదలుపెట్టింది. రహస్యంగా యాక్షన్ తీసుకోవడం మొదలుపెట్టింది. ఉదయం లేచి పిల్లలకు మహామృత్యుంజయ మంత్రం చదివి ఊదేది. వాళ్ళ మెడలో నల్లదారం కట్టింది. రాత్రి ఇంటిలోని అన్ని గదుల్లో హనుమాన్ చాలీసా ఆడియో ప్లే చేసింది. గోడల మీద మాబన దుర్గా ఫోటోలు అంటించింది. కానీ డాహని బలం పెరుగుతోంది. అన్వేష కళ్ళు నల్లగా మారి మీనాక్షి చెవిలో, అమ్మా, నువ్వు ఆపలేవు. నేనిప్పటికే ఆమె భాగం అయిపోయాను. రక్తం తాగాలి అనేది. దీపక్ నిద్రలో ఏడుస్తూ గోడ మీద రక్తంతో తన వేలి నుంచి డాహాని బొమ్మలు గీసేవాడు. సురేష్ గమనించి మీనాక్షిని హెచ్చరించాడు. నువ్వేమి చేయకు. డాహానికి బలివ్వకపోతే మనందరం చచ్చిపోతాం. నేను ఆమెను నియంత్రించగలను. మీనాక్షి గట్టిగా చెప్పింది. నువ్వు నా పిల్లలను బలివ్వాలనుకున్నావు. నేను వదలను. దేవుడున్నాడు. రాత్రి అయితే ఇంట్లో చల్లగా ఉండేది. కర్టెన్స్ గాలి లేకుండా కదిలేవి. బయట నుంచి మధురమైన గొంతు, అన్వేష, దీపక్ రండి అని వినిపించేది. పౌర్ణమి రాత్రి. సురేష్ పూర్తి రిచువల్ చేయడానికి అడవికి వెళ్ళాడు. ఇంట్లో లైట్లన్నీ ఆఫ్ అయ్యాయి. హఠాత్తుగా బయటి నుంచి ఆ గొంతు, రండి పిల్లలు, నేను మీ అక్కని. చాలా చల్లగా ఉంది. రక్తం తాగి సంతోషంగా ఉందాం. అన్వేష, దీపక్ ఒకేసారి లేచి తలుపు వైపు నడిచారు. వాళ్ళ కళ్ళు ఖాళీగా, నోటి నుంచి నల్ల ధూమం. మీనాక్షి వాళ్ళని గట్టిగా కౌగిలించుకుని కళ్ళు మూసుకుని మహామృత్యుంజయ మంత్రం గట్టిగా చదవడం మొదలుపెట్టింది. ఆమె గొంతు వణుకుతోంది, కానీ ఆపలేదు. తర్వాత హనుమాన్ చాలీసా లైన్స్, జై హనుమాన్ జ్ఞాన్ గుణసాగర అని అరిచింది. గదిలో గాలి భయంకరంగా వీచింది. ఒక నీడ డాహాని ప్రవేశించింది. పొడవైన జుట్టు, ఖాళీ కళ్ళు, రక్తం కారుతున్న పొడవైన గోళ్ళు. ఆమె మీనాక్షి వైపు దాడి చేసింది. మీనాక్షి చేతులు, ముఖం గాయపడ్డాయి. రక్తం కారింది. కానీ మీనాక్షి ఆగలేదు. ఆమె పిల్లల మీద చేతులు పెట్టి తన తల్లి ప్రేమను శక్తిగా మార్చి ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే జై మా దుర్గా, జై మా కాళీ, నా పిల్లల్ని కాపాడు తల్లి అని, నువ్వు వాళ్ళని తాకలేవు అని కేకలు పెట్టింది. డాహాని అరుస్తూ వెనక్కి తగ్గింది. సురేష్ బయట నుంచి అరుస్తూ లోపలికి వచ్చాడు. అతని శరీరం గోళ్ళ గాయాలతో నిండి ఉంది. మీనాక్షి ఆపు, ఆమె నిన్ను చంపేస్తుంది. అయినా మీనాక్షి ఆపలేదు. డాహాని గంట పైగా దాడి చేసింది. అయినా మీనాక్షి భరించింది, కానీ ఆపలేదు. ఆ మంత్రాలకి తట్టుకోలేక చివరికి డాహాని ఒక భయంకరమైన అరుపుతో అదృశ్యమైంది. గది మొత్తం నిశ్శబ్దం అయ్యింది. మరుసటి రోజు పిల్లలు సాధారణంగా మేల్కొన్నారు. వాళ్ళు, అమ్మా, నిన్న ఏమైంది అని అడిగారు. మీనాక్షి వాళ్ళని గట్టిగా కౌగిలించుకుని ఏడ్చింది. సురేష్ గాయాలతో పడి ఉన్నాడు. అతను భార్యను చూసి బలహీనంగా అన్నాడు, నువ్వు గెలిచావు. నేను తప్పు చేశాను. నన్ను క్షమించు. మీనాక్షి అతన్ని చూసి ఇలా చెప్పింది, ఇక ముందు ఈ బ్లాక్ మ్యాజిక్ మర్చిపో. మన కుటుంబాన్ని, పిల్లలు లేని మనం ఎందుకు కాపాడుకోవాలి. దేవుడున్నాడు. తల్లి శక్తి ఎప్పుడూ ఓడిపోదు. కానీ ఆ రాత్రి మీనాక్షి ఒంటరిగా కూర్చుని ఉన్నప్పుడు దూరంగా, చాలా తక్కువగా మధురమైన గొంతు వినిపించింది. మీనాక్షి, నువ్వు గెలిచావు ఈసారి, కానీ నేను ఎప్పుడూ దూరం కాను. ఒక్కసారి భయపడితే నేను తిరిగి వస్తాను. మీనాక్షి పిల్లల్ని తీసుకుని ఊరు విడిచి వెళ్ళడానికి సిద్ధపడింది. సురేష్ కూడా తప్పు తెలుసుకొని వారి వెంట వెళ్ళాడు.